నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇదైతే మనకు పూర్తిగా కంప్లీట్ అయితే 4 డేస్ అయితే అయిపోయింది. 4 డేస్ తర్వాత ఈ చెట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి. కీర తోట. కీర అనేది ఫోటోలకి చూడండి మొలక అనేది ఎంత వచ్చిందో. మనము 72 గంటలకే మొలకొచ్చిందని చెప్పాము మొన్న. తర్వాత 3 రోజులు 4 రోజులు కంప్లీట్ అయిపోయింది. 5 రోజు అయితే జరుగుతుంది. 5 రోజులకి ఈ విధంగా ఉన్నాయి. ఇదైతే లాస్ట్ టైం టమాటో పెట్టింది కాబట్టి గడ్డి ముందు అయితే కొట్టాము. గడ్డి ముందు కొట్టేసిన తర్వాత వెంటనే అయితే పెట్టకూడదు. వారం తర్వాత కూడా పెట్టకూడదు. 15 రోజుల తర్వాత అయితే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వెంటనే పెట్టినామనుకో మళ్ళీ చనిపోయే ఛాన్సెస్ అనేది విత్తనాలు ఎక్కువగా చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈరోజు అయితే అక్కడక్కడ చనిపోయి ఉంటాయి కదా, అక్కడక్కడ చనిపోయిన తర్వాత నాటించాను. చూద్దాం, మళ్ళీ చనిపోతే మళ్ళీ నాటిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఎలానో ఖాళీగానే ఉంటాం. నాటించినామనుకో ఖాళీ ప్లేసుల్లో మళ్ళీ ఆ చెట్ల నుంచి 4-5 కాయలు వచ్చినా కూడా మనకైతే లాస్ట్లో అయితే రేట్లు ఉంటే సర్స్ వస్తాయి కాబట్టి కొన్ని కాయలు మీడియం సైజ్ కాయలు, పెద్ద కాయలు, ఇప్పుడు నాటే కాయలైనా మనకు లాస్ట్లో పెద్ద కాయలు లెక్కలకైతే సర్స్ వస్తాయి. అట్లయితే చూసుకోండి. ఇంకైతే చూసుకోవచ్చు మనం. ఇవైతే బాగానే బతికాయి. ఇంకా మనం లాస్ట్ నత్తల మందులు కూడా అయితే చల్లాము నత్తలకి. అది కూడా అయితే బాగానే పనిచేసి ఇట్లుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనమైతే ఎక్కడ అయితే ఏమి చెట్లు అనేటివి కొరికిండేటివి అయితే కనపడలేదు. చూశాను, అక్కడక్కడైతే మలిచిండవు, చూసుకోవచ్చు మీరు. అది మామూలే, అవైతే మళ్ళీ నాటించాము కాబట్టి అక్కడక్కడ డ్రాప్గానే ఉంటుంది. ఇది నత్తలకైతే మనమైతే సపరేట్గా అయితే మనం బొరుగుల్లో మెటాక్సిల్ 36% అయితే కలిపి చల్లాము. దానిలోకి షుగర్ కూడా అయితే వేసాము. కొంతమంది బెల్లము, తౌడు కూడా కలిపి అయితే వేయండి అని చెప్పారు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది అందరికైతే ప్లాన్ చేసుకోండి. ఇదైతే ఈరోజు అయితే నాటాం. ఇక్కడైతే ఈరోజు అయితే నాటాను. వరుసకు ఒక తను 3 అట్లయితే చనిపోయింటాయి. 3, 4, 5 కూడా చనిపోయింటాయి. అట్లా దాని అయితే మళ్ళీ నాటించేసాము. ఇక్కడ కూడా చనిపోయింది చూడండి. ఇక్కడ చనిపోయింది, ఇక్కడ నాటించాం. ఇక్కడ చనిపోయింది, ఇక్కడ నాటించాం. అలా అయితే చనిపోయిన తనైతే మళ్ళీ నాటించాము. చనిపోయిన తనైతే మనం పోతాను 2 ఉన్నా కూడా అయితే పీకకూడదు. ఎందుకంటే 2 విత్తనాలు చెట్లు వచ్చేస్తాయి. తర్వాత మనకైతే కిరకాయ అది చెట్టునే చనిపోతుంది. మనం ఇంకొక నాటుతాము 2 వచ్చిందాం అనుకుంటే అది 100%గా 2 చెట్లు అనేవి చచ్చిపోయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి. ఈ టమాటో స్టేకింగ్ అట్లే చూద్దాం. 45 దినాలు పట్టి 35 రోజుల నుంచి 45 రోజుల్లో కటింగ్ పడుతుంది అన్నారు. ఇప్పటికైతే 4-5 దినాలు అవుతుంది. కొంచెం బయట వచ్చాయి. ఇంకా 35 రోజులకే కటింగ్ పడాలి. వచ్చేటికి చూద్దాం. ఎండాకాలం కూడా ఉంది. రేట్లు ఏమట్టుకుంటాయో చూద్దాం. మనకైతే ఏ విధంగా సోర్స్ వస్తాయో, దీంట్లో ఏమన్నా మిగులుతుందో లేదో అనేది కూడా అయితే తెలుస్తుంది మనకు. ఇప్పుడైతే ఏం చెప్పలేం. మనకైతే ఆల్రెడీ టమాటా పెట్టుబడి ఉంది కాబట్టి తక్కువ ఖర్చు అయింది. ఎందుకంటే మల్చింగ్ ఖర్చు లేదు, లోపల ట్రిప్ ఖర్చు లేదు, ఈ కట్లు స్టేకింగ్ ఖర్చు లేదు. ఇలాంటివన్నీ తగ్గినాయి కాబట్టి అయితే చూసుకోవచ్చు. అవన్నీ కలిసి వస్తాయి రెండో పంటలు పెట్టడం వల్ల. పంట అనేది మన విత్తనాలు అయితే మళ్ళీ భద్రంగా అయితే నాటుకోవాల్సి ఉంటుంది. అది చనిపోయిన వల్ల నాటుతూనే ఉండాలి. లాస్ట్లో ఎప్పుడైనా మనకి గ్యాస్ అయినప్పుడే వదిలేయాలి. సీడ్స్ కూడా తక్కువ ఖర్చే కాబట్టి ఈ విధంగా అయితే ప్లాన్ చేసాం. చూద్దాం ఎండాకాలం మనకు కీరైనా కలిసి వస్తుందో రాదా అనేది ఇంకా ఫ్యూచర్ 40 రోజులకైతే తెలిసిపోతుంది. మార్కెట్లు మీకు ఏమన్నా మార్కెట్లు తెలిసింటే చెప్పండి. ఏ మార్కెట్కి వేస్తే బెస్ట్? బెంగళూరు వేద్దామా, చెన్నై వేద్దామా, లేకపోతే మీరు ఎవరైనా దగ్గరలో కొనుక్కొని వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళు కూడా అయితే చెప్పండి. నేను కావాల్సింటే దానికైతే వేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. రోజుకైతే ఒక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.